శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సానందం ముఖమండలం స్తుతిలకం ఫాలస్థలే చందనం కాషాయాంబరశోభిహైమసుతనుం భక్తార్తిదూరీకరం నిత్యానందయతీంద్రదివ్యకరుణాపాత్రం జగద్వందితం పూర్ణానంద సరస్వతీ గురువరం పుణ్యైకలభ్యముస్తుమః పుణ్యైకలభ్యం నుమః. సాయినాథం ప్రపద్యేహం సచ్చిదానంద సద్గురుం భక్తాభీష్టపదన్నిత్యం లీలా విగ్రహధారిణం. సాయి సచ్చరిత్ర ముక్తావళి ద్వితీయ సరం. గురువే విష్ణువు గురువే శివుడును గురువే బ్రహ్మము పరబ్రహ్మము గురువే ఇల ప్రత్యక్ష దైవము గురువే సర్వమురా. సాయి గురువే సర్వమురా. గురువు విద్యను సంగి భుక్తికి ముక్తికిని మార్గమ్ము చూపును ఇహపరమ్ములు రెంటిను సగడి ఈశ్వరుండిలపై. సాయి ఈశ్వరుండిలపై. గురువు దలచిన కార్యజాతము క్లేశరహితముగా సమస్తము జయమునందును కీర్తి గూర్చును జగమునందెపుడున్. సాయి జగమునందెపుడున్. తనను మించిన వాడు కావలె శిష్యుడని సద్గురువు తలుచును. సద్గురుండు లభించి బతుకే సార్థకం మగురా. సాయి సార్థకం మగురా. తండ్రి ఇచ్చిన ధనము తరుగును గురువు సంగెడు నిధులు పెరుగును. గురువు సంగెడు నిధులు పెరుగును. ఒరుల కొసగెడు వేళ దీనిని ఉంచవలె మదిలో. సాయి ఉంచవలె మదిలో. తాపములు మూడింటి హరణము చేయగలిగిన గురువు దొరికిన వాడే ధన్యుడు వానికిలలో వాడే సాటియగున్. సాయి వాడే సాటియగున్. నగురోరధికం నగురోరధికం అనుచు సాక్షాత్ శివుడు చెప్పెను. కాన గురువు కటాక్షమెప్పుడు కాంచగావలరా. సాయి కాంచగావలరా. గురువు వైశిష్ట్యము. గురువు దయతో భుక్తి కలుగును. గురు కటాక్షము ముక్తి నొసగును. గురువు దయయే ముఖ్యమైనది గురువే దైవమురా. సాయి గురువే దైవమురా. గురువే దైవం మనసు దృఢముగా నమ్మి గురుచరణములంటి భజించు వారుల కప్పు సఫలత జీవనం మందున్. సాయి జీవనం మందున్. విత్తహారులు గురువులెందరో వారి చేరిన విత్తనాశము తప్ప జ్ఞానము దొరకజాలదు. తత్వమిది సున్మి. సాయి తత్వమిది తెలియన్. జ్ఞానమే కద మోక్షమొసగును. జ్ఞానమొసగెడు గురువు దొరుకుట పూర్వపుణ్య ఫలము సుకరము. పూర్వపుణ్య ఫలము సుకరము మోక్ష మార్గమ్మౌ. సాయి మోక్ష మార్గమ్మౌ. శాస్త్ర పఠనము వలన కలిగెడు జ్ఞానమొసగున అహంకారము. అహంకారం ముందునంతకు ఆత్మ తెలియదురా. సాయి ఆత్మ తెలియదురా. ఆత్మజ్ఞానం అనుభవించుట గురువు వలనే సాధ్యమయ్యడి. గురువు దొరుకక జ్ఞానం అబ్బుట కుదురనట్టిదిరా. సాయి కుదురనట్టిదిరా. ముఖ్యమైనది మోక్ష సాధనము. అందు గురువే మార్గదర్శకుడు. అవును కావున సద్గురుత్తమునండ ముఖ్యమురా. సద్గురునండ ముఖ్యమురా. తల్లిదండ్రుల సంగు దేహము నశ్వరమ్మే అయినా సాధనమౌను గురుదయ గల్గగా పురుషార్థ సాధనమై. సాయి అర్ధ సాధనమై. సాయి ఎట్టి గురుత్తముండిల ఇంకనొక్కడు లేడు చూడగా. సాయి తన గురు వట్టి వాడని సాటి చెప్పెనురా. సాయి సాటి చెప్పెనురా. సాయికి గురుదర్శనం. తాను గురువును గన్న విధమును సాయి ఏ వివరించెనొక పరి వినుట రమణీయమ్ము దానిని వీణులకు విందవు. సాయి వీణులకు విందవు. సాయి మిత్రుల గూడి బ్రహ్మము నెరుగగోరి వనమ్ము లోపల సంచరించుచు వేసటంగను సమయమందునను. సాయి సమయమందునను గోగణమ్ముల పాలకుండగు వనచరుండొకడెదురుపడి తానడిగే వారల ఏల తిరిగెదరడవిలో ననుచున్. సాయి అడవిలో ననుచున్. మిత్రులేమియు పలుకనొల్లక ఊరకుండగ గోపకుండనే తోవజూపుట కడివి ఎందున తోడు ముఖ్యమ్మౌ. సాయి తోడు ముఖ్యమ్మౌ. అడవి మార్గం మాపదలగని అన్నమిక్కడ అలభ్యమ్మౌ. నీరు కూడా లభించదు ఇప్పుడు నిలువుడి నీడన్. సాయి నిలువుడి నీడన్. రొట్టెలున్నవి కొన్ని నాకడ నీరు నుంగలదు
ఇప్పుడు శాంతిగా వానిదిని మీరరుగుడాపై వనములో దిరుగన్ సాయి వనములో దిరుగన్ కడుపు నకనకలాడు సుండగా ఎండలో పడి తిరుగుచుండిన కార్యసాఫల్యము కలుగునే కనుడు సత్యమ్మున్ సాయి కనుడు సత్యమ్మున్ అహంకారం మడ్డురాగా అతని మాటను వినక మిత్రులు కదలి ఏగిరి కానలోనికి కనగ బ్రహ్మమ్మున్ సాయి కనగ బ్రహ్మమ్మున్ చెట్టు పుట్టల వెంట తిరుగుచు తోవ తెలియక తిరిగి వనచరుడున్న చోటికి తిరిగి చేరిరి ఓర్పున సీయింపన్ సాయి ఓర్పున సీయింపన్ వనచరుండనే వారినింగని నేను మొదలే చెప్పి తిని గదా తోవ చూపగ వలయునొక్కడు తోడు మీ కనుసున్ సాయి తోడు మీ కనుసున్ మాట పెడచెవి పెట్టి మీరలు తిరిగి వేసట నందినారలు నాదు మాటల నిప్పుడైనను నమ్మదగుసుండి సాయి నమ్మదగుసుండి మీరలా కలిగొన్న వారలు రొట్టెలున్నవి కూర ఉన్నది ఆరగించి సనుండు మీ పని అవును సుకరముగా సాయి అవును సుకరముగా అన్నమన్నది బ్రహ్మమే గదా దాని ధిక్కారమ్ము తగదిది ఎరిగి మెలగగ వలయు మనుజులు హితము కోరినచో సాయి హితము కోరినచో అన్నమన్నది కానిదేదియు లేదని పలికెనొక ఋషి జగమునందున సర్వమన్నము జనులు తెలియంగన్ సాయి జనులు తెలియంగన్ జీవులందరూ అన్న జీవులు శక్తి నొసగడిది అన్నమే కదా శక్తి ఏ పురుషార్థములకిల సాధనమ్మగురా ఇంత చెప్పిననైన వినకయే సాయి మిత్రులు సాగిపోయిరి సాయి మాత్రము నిలిచి అచ్చట సద్గతింగాంచన్ సాయి సద్గతింగాంచన్ అడుగకుండగ రొట్టగిన సగిన గోపుడే కేశవుడటంచును వినయమొప్పగ రొట్టె తెనగనే వెలసె గురుడతడై సాయి వెలసె గురువతడై గురువు సాయిని చూచి అడిగను ఎందుకోసం మీ ప్రయత్నము ఏమి కావల నీకు అటంచును ఎరుగనట్లుగానే సాయి ఎరుగనట్లుగానే సాయి పలికెను వినయమొప్పగా బ్రహ్మమెరుగ గోరి వచ్చితి శిష్యుడను నన్నాదుకొనుమని వేడుకొనన్ సాయి చెప్పి వేడుకొనన్ సాయి వినయము గురువు మెచ్చెను అడిగే బ్రహ్మం అదంత సులభమే కష్టముల కోర్వంగ వలయును కలద శక్తి అనన్ సాయి కలద శక్తి అనన్ ఎంత కష్టమైన నోర్చెదా ఎట్లు చెప్పినట్లు చేసెదా శరణు తొచ్చిది మిమ్ము వేడద సద్గతింగూర్పన్ సాయి సద్గతింగూర్పన్ అనుచు సాయి పదమ్ములంటగా గురువు సాయిని వెంటగొనిసని తాడుతో వేలాడ దీశను తాను కూపములో సాయి తాను కూపములో 3 మూరల కింద జలములు శిరసు క్రిందికి కాళ్ళు మీదికి అంతే ఆపై ఏమీ తెలియదు అరిగే కాలమ్మున్ సాయి అరిగే కాలమ్మున్ 5 గంటలు గడిచనిట్టులు గురువు సాయి నిలాగి మీదికి అడిగే ఇటులన్నావటంచును ఆదటం గనుచున్ సాయి ఆదటం గనుచున్ సాయి అనే నే చెప్పనేరను పూర్వమెప్పుడు కదని స్థితి ఇది అద్భుతానందము మీదయ నమరనా కనుచున్ సాయి అమరనా కనుచున్ నీకు కలిగే సమాధి స్థితి దీనినే కద నీవు కోరితి రమ్ము నాతో ననగనేగను రక్తిపై కొనగాన్ సాయి రక్తిపై కొనగాన్ గురువె తల్లిగ గురువు తండ్రిగా గురువె దైవముగాగ కాలము కడచనిట్టులు గురుని సన్నిధి కలిగ జ్ఞానమ్మున్ సాయి కలిగ జ్ఞానమ్మున్ గురువు దృష్టియే రక్షణముగా గురువు కృపయే జ్ఞానదాయిగా గురువు చూపెను ప్రేమ మార్గము గురిగ భావ్యంపన్ సాయి గురిగ భావ్యంపన్ గురువు తయతో అన్ని బంధములుడిగి తొలగే అహంకృతియును లభ్యమయ్యను ప్రేమ మార్గము లబ్ధి చేకూరెన్ సాయి లబ్ధి చేకూరెన్ సాధనమ్మది సాగే 12 ఏళ్ళు సర్వము జ్ఞాతమయ్యడి విద్యయవ్యను గురువు దయతో విజ్ఞుడై వెలసెన్ సాయి విజ్ఞుడై వెలసెన్ సర్వమీశ్వరమయము కాగా సర్వమీశ్వరమాయ కాగా సర్వజీవుల యందు ఈశ్వర సత్త కనరాగా సాయి సత్త కనరాగా వ్యంకుశాహ గుర్ని సన్నిధి మంత్రతంత్రములేమి లేకయే సాధనమ్మది సాగే సాయికి సత్యశోధనగా సాయి సత్యశోధనగా యోగ సాధన చేత అణిమాద్యష్ట సిద్ధులు వశములయ్యను భేదభావము తొలగిపోయెను విజ్ఞుడై వెలిసెన్ సాయి విజ్ఞుడై వెలిసెన్ సర్వమతముల సారమొక్కటే సర్వమతముల దైవం ఒక్కడే పేర్లు మాత్రము వేరు దారులు వేరుగా తెలిసెన్ సాయి వేరుగా తెలిసెన్ దారులెన్నేనుండవచ్చును దారి తప్పక వెళ్ళువారలు దారి ఏదైనైనా కానీ దరికి చేరెదరు
సాయి దరికి చేరెదరు. గురువు చూపిన పదము వీడక సాధనమ్ము ధరించి సాధకులందుకొందురు సత్ఫలముల అనాయాసముగా. సాయి అనాయాసముగా. సాయి షిరిడి ఆగమనము. సాయి 14 సాయమందున ప్రాయమందున షిరిడి గ్రామము చేరే గురు వచనమ్ము చొప్పున శిష్యులంజేరన్. సాయి శిష్యులంజేరన్. ఊరి వెలుపల వేప మొదటను స్థిరముగా కూర్చుండి ఇండిన బాలయోగిని చూచిరందరూ భాను సమతేజున్. సాయి భాను తమతేజున్. చూడడాతడు జనుల కన్నులు తెరచి దేహము కదలదు ఇటునటు ప్రాణవాయువు తోడి దైవత ప్రతిమ ప్రతిమయా ఇది నాన్. సాయి ప్రతిమయా ఇది నాన్. అన్నమడుగడు నీరు కోరడు చెట్టు మొదటనే ఉండునెప్పుడు కదలి వెడలిన ఛాయ అయినను కానరాదయ్యన్. సాయి కానరాదయ్యన్. పగలు రాత్రి భేదమెరుగడు నిద్రయా అది ఏమో తెలియదు ఎప్పుడు సూచినట్లయిండును ఎవ్వడో ఇతడు. సాయి ఎవ్వడో ఇతడు. ఊరి లోపల ప్రార్థ పొక్కెను ఊరి లోపల వార్త ప్రాకెను జనుల గుంపులై మరి చూడసాగిరి యోగ పుంగవు చోద్యమది కాగన్. సాయి చోద్యమది కాగన్. యోగ పుంగవు సన్నిధానము చిత్తమునకు ఆహ్లాదము సగగా చూచువారలు చోద్యమందు చూచుచునయుండన్. సాయి చూచుచునయుండన్. ఊరి పెద్దలు కొందరాతని ఉనికి తెలియగ వెంటనే అటకేగుదేరగా వారికేమీ ఎరుగరాదయ్యన్. సాయి ఎరుగరాదయ్యన్. పక్క ఊర్ల నుండి వచ్చిన వాడుగా మరి తెలియదయ్యను ఇటకరు దించినాడో ఎరుగరాదయ్యన్. సాయి ఎరుగరాదయ్యన్. తీర్థయాత్రలకేగు మార్గమునందు నుండిన గ్రామమగుటను భక్తులెందరూ వచ్చుచుందురు బాటసారులుగా. సాయి బాటసారులుగా. వారికక్కడ దొరుకునాతిథ్యము ధనమును కోరినంతగా కోరడి బాలుండు నన్నము కూడా ఇది ఏమో. సాయి కూడా ఇది ఏమో. కొరకుడమరని కొయ్యగాముని బాలు చర్యలు గ్రామవాసుల చాలా కలవర సాగెనటు దినముల్. సాయి సాగెనటు దినముల్. సర్వజీవులు అన్నజీవులు అన్నమన్నది ఎడుగడీతడు ఎన్ని దినములు కడిచే ఇయ్యది ఏమి చోద్యమ్మో. సాయి ఏమి చోద్యమ్మో. పేరు తెలియదు ఊరు తెలియదు తల్లిదండ్రుల దాడ తెలియదు ఇతని ఉనికిది ఊరి ఎందున ఏమి జరిగడెనో. సాయి ఏమి జరిగడెనో. ఈ విధముగా జనులు పరిపరి విధములుగా భావించుచుండగా ఖండోబా ఉత్సవం వచ్చెను కండుల పండువగా. సాయి కనుల పండువగా. పూజలును పుష్పార్చనమ్ములు హారతులు అభిషేచనమ్ములు జనుల శివములు చూడముచ్చట జాతరగ సాగెన్. సాయి జాతరగ సాగెన్. ఖండోబా ఆవాహనమై జనుల ప్రశ్నలకు ఉత్తరమ్ములు చెప్పునాతని బాలుడెవరో చెప్పుమని అడుగన్. సాయి బాలుడెవరో చెప్పుమని అడుగన్. చెప్పెనాతడు నింబవృక్షము కింద తవ్వుడు గుణపముతో బహు విశేషములు ఎరుగవచ్చును బాలకుని గూర్చి. సాయి బాలకుని గూర్చి. జనులు భూమిని త్రవ్విసాగగా జనులు కన్నులు తెరచను బాలస బాబా అయినా అడుగలేదు త్రవ్వుట ఆపుడని వారిన్. సాయి ఆపుడని వారిన్. తవ్వుచుండగా కానవచ్చెను భూగృహమ్మును అందు వెరిగెడు దీపములు గోముఖము పువ్వులు తిన్నెపై నచటన్. సాయి తిన్నెపై నచటన్. యోగి ఎప్పుడు పలికెనియ్యది మా గురుస్థానము దీనిని కప్పియుంచుడు ఎప్పుటట్లుగా కలుగు మేలు మీకున్. సాయి యోగి చెప్పిన విధముగానే మంటితో భూగృహము కప్పిరి జనులు భయమును పొంది వెంటనే చర్చ కొనసాగెన్. సాయి చర్చ కొనసాగెన్. ఖండోబా ఆ గృహమునందే బాలబాబా తవ ఉసాపనటంచు చెప్పగా వార్త పొక్కెను అంతటను ఘనమై. సాయి అంతటను ఘనమై. అంతర్ధానము తిరిగి రాక వార్త పెక్కున జనుల రాకలు మిక్కుటమ్మై కలకలముగా భంగమిది ధ్యానమ్ము కంచును బాబ భావించన్. సాయి బాబ భావించన్. వెంటనే అట నుండి మాయమ్మయ్యే మరి తానటకు వెడలను ఊరి వారికి తెలియదెవ్వరికి ఉన్న చోటదియున్. సాయి ఉన్న చోటు అదియున్. ఎట్లు వచ్చెను అట్ల వెడలను ఏమి తెలియగరాదు. 4 వత్సరముల పిదప షెల్లికి వచ్చే యువకుండై. సాయి వచ్చే యువకుండై. పెండ్లి వారల గూడి వచ్చిన యువక యోగిని మహల్సాపతి సాయి రండని పిలువనది ఏ సాయి పేరయ్యన్. సాయి బాబా పేరయ్యన్.
ద్వారకావాసము. సాయి తనదగు కార్యరంగము శ్రీడియేని నిశ్చయించెను. పాడుబడ్డ మసీదు లోపల వాసమునరించెన్. సాయి వాసమునరించెన్. జోలె సటక కర్ర లోట సాయి కడ ఉన్నట్టి సంపద. తిరిగి ఇల్లు రొట్టె ముక్కలు తెచ్చి తినసాగెన్. సాయి తెచ్చి తినసాగెన్. బిచ్చమెత్తిన రొట్టె ముక్కలు ముందుగా కుక్కలకు పెట్టును. పైని మిగిలిన వాని సాయి భక్ష్యమునరించున్. సాయి భక్ష్యమునరించున్. సాయి అనుచరగణం. మహలసాపతి కాశీరాముడు. అప్పకరణము జాయి జాబా బాబ సాయిని కొలువసాగిరి భక్తిభావముతో. సాయి భక్తిభావముతో. దేశపాండే మాధవార్యుడు సాయి భక్తుల ఎందు చేరగా సాయి జీవిత పథము ముందుకు సాగగా సాగెన్. సాయి సాగగా సాగెన్. సాయి దత్రేయుడంచును అకలకోట మహారాజని చెప్పుకొన సాగిరి జనమ్ములు చేతలంగనుతున్. సాయి చేతలంగనుతున్. కొన్ని దినములు బిచ్చమడుగక సాయి అడవిని చేరి ఏకాంతమ్ముగా కూర్చుండి చేయును ధ్యానమెయ్యదియో. సాయి ధ్యానమెయ్యదియో. అప్పుడు జాయిజబాయి తానే రొట్టెలను కొని అడవి లోపల సాయి యునికిని తెలిసి ఇచ్చును సాహసం మొప్పన్. సాయి సాహసం మొప్పన్. సాయి లెండి వనమునప్పుడే పుష్పఫలముగా చేసి పెంచెను. ధునియు వెలుగగా సాగే ద్వారక తోడుగా నుండన్. సాయి తోడుగా నుండన్. గ్రామమందలి జనుల రోగములరసి సాయి యుసంగ మందులు మాకులయ్యవి అద్భుతముగా మాంచరోగములన్. మందులు మాకులయ్యవి అద్భుతముగా మాంచరోగములన్. సాయి మాంచరోగములన్. అల్లా తేరా భలా కరేగా అనుచు సాయి ముఖాన వెల్వడు వాక్కుల మృతప్రాయములుగా వర్ల నెల్లెడలన్. సాయి వర్ల నెల్లెడలన్. మొదట మందుల నిచ్చెనాపై ఊదియను భస్మమ్ము నొసగెను. ఆపదలలో ఉన్న వారిని ఆదుకొనుచుండెన్. సాయి ఆదుకొనుచుండెన్. సాయి మాతగ సర్వజనులను షిరిడి ఎందున సాగసాగెను. సాయి భక్తుల సంఖ్య పెరిగెను చాలా వేగముగా. సాయి చాలా వేగముగా సాయి యోగక్రియలు. అప్పుడప్పుడు దూరమందరి బావికడ స్నానమున కరుగుచు ఆంత్రముల జలములను కడుగుతూ ఆరవేయునురా. సాయి ఆరవేయునురా. అర్ధరాత్రి ఊరికరణము అప్ప ద్వారక దరికి రాగా సాయి దేహం ముక్కలై పడి అతడ కనిపించన్. అతడ కనిపించన్. సాయి అతడ కనిపించన్. సాయినెవరో నరికిరని భయపడిన అప్ప రాత్రి గడవగా సాయి గొనుగని ఎప్పటట్లుగా సంభ్రమం పొందెన్. సాయి సంభ్రమం పొందెన్. చాందుబాయి పటేలు గుర్రము తప్పిపోయి తప్పించుచుండగా దాని యునికిని చూపి అతనిని దరికి చేర్చుకొనెన్. సాయి దరికి చేర్చుకొనెన్. చిమట భూమిని గుచ్చి చిరుముకు వలయునిప్పును పైకి తీసెను. సటకతో తాటించి భూమిని జలము పుట్టించెన్. సాయి జలము పుట్టించెన్. వర్తకుల కడ నూనె నడుగుతూ సాయి దీపోత్సవము సేయును. గుడులలో ద్వారకకు ముందర గొప్ప సంభ్రముతో సాయి గొప్ప సంభ్రముతో చాలాసార్లు సంగి వర్తకులు ఇట్లు నెన్ను పంచి ఇచ్చిన మనకు నష్టము తప్పదు అంచని మనమునందించి. సాయి మనమునందించి. సాయి నూనెను అడగరాగా నూనె లేదని వారలందరూ ముక్తకంఠముతోడ బలుకగా మోడుపడి సాయి జనములిట్టుల సత్యవాక్కుల పాప పంకమునందు పడుటకు చింత చెందుతూ ఏమి పలుకక ద్వారకంజేరెన్. సాయి ద్వారకంజేరెన్. స్వాయి ద్వారక చేరి ప్రమిదల ఎప్పటట్టుల వరుసలోనిడి వాని లోపల వేసే ఆపై వత్తులంగూడన్. సాయి వత్తులంగూడన్. జనుల గుంపులు వణిక్ శ్రేష్ఠులు పిచ్చి పక్కీరెంచు పలుకుచు వెక్కిరించగ సాయి వాని వెనక లోటాలో. సాయి వెనక లోటాలో అడుగునంగల కొద్ది నూనెకు నీరు చేరిచి నింపి దానిని ప్రమిదలందున పోసే. జనములు పక్కుమని నవ్వన్. జనములు పక్కమున పక్కుమని నవ్వన్. దీపముల ముట్టించి చూడగా వెలిగినెప్పటి ఎట్లనన్నీయు జనులు చోద్యం మంది వేడిరి సాయి క్షమించన్. వేడిరి సాయి క్షమింపన్. సాయి క్షమింపన్. సాయి వారికి చెప్పినప్పుడు నూనె నీయమి బాధ కలుగదు. సత్యదూరులు వనుజులగుటకు చాలా చింతించున్. సాయి చాలా చింతింతున్. సత్యమన్నది దైవమే. ఇలా సత్యదూరులు దైవదూరులు కాననెవ్వరు అసత్యవాదులు కాగవలదెప్పుడున్. సాయి కాగవలదెప్పుడున్. ధనము సంపాదింపవచ్చును
దాన ధర్మములకు సైతము ధనము వెచ్చింపగవలయును ధర్మమిది తెలియన్ సాయి ధర్మమిది తెలియన్ యోగిరాజ సమర్చనమిది సాయి ముక్తాహారమందున ద్వితీయమ్మౌ సరము సాయి దీని ధరించున్ సాయి దీని ధరించున్ స్వస్తి ప్రజాభ్యః